మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు. మకర రాశి వారికి గోచార రీత్యా మొదటి 5 రోజులు 12వ స్థానంలో 4 గ్రహాల సంచారం, తరువాతి 10 రోజుల కాలం కూడా లగ్నాత్తు 4 గ్రహాల సంచారము, తృతీయంలో శని భగవానుడు, ద్వితీయంలో రాహు యొక్క సంచార కారణంగా చిన్నపాటి సమస్యలు, మానసిక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి. ఇచ్చినటువంటి అప్పులు తిరిగి రావు, కొత్తగా చేయాల్సినటువంటి అప్పులు తీర్చలేక బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఈ కాలంలో కొంచెం అప్పులు చేయడం తగ్గించుకోండి. లేని పక్షంలో వాటికి వడ్డీలు చెల్లిస్తూ కాలయాపన జరుగుతూ ఉంటుంది. అసలు తీర్చేటటువంటి పరిస్థితి అంతగా కనబడకపోవడం వల్ల పాత అప్పులను కప్పిపెట్టడానికి కొత్తవి చేయాల్సినటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఈ కాలంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉన్నదానితో సరిపెట్టుకుంటూ ఉండడమే ఉత్తమమైనటువంటి పరిస్థితి. అంతేగాని కొత్త ఆలోచనలు చేస్తూ కొత్త వాటిని సమకూర్చుకోవాలి అనే ఉద్దేశంతో చేసినటువంటి అప్పులు పెనుభారంగా మారడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క ఆర్థిక భద్రత ఏదైతే ఉంటుందో అది ముప్పుకు గురి అవుతూ ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయం చూసినట్లయితే ఆరోగ్యానికి కూడా అస్థిరత ఏర్పడుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యల ద్వారా హాస్పిటల్లో చేరడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా ఆరోగ్యం పైన శ్రద్ధను వహించండి. ప్రధానంగా కాళ్లకు, మోకాళ్లకు సంబంధించినటువంటి సమస్యలు, అలాగే శిరస్సు, కళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా శ్రద్ధను తీసుకోండి. ప్రధానంగా వాకింగ్ చేయడం చాలా అవసరంగా చెప్పవచ్చు. ఎవరైతే నిరంతరం ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారో, లేదంటే ప్రత్యేకించి ఒక సమయ పాలన పాటిస్తూ వాకింగ్ చేయడం అనేటటువంటిది నేర్చుకుంటారో వారికి శని భగవానుని యొక్క అనుగ్రహము చేత శుభకరమైనటువంటి పరిస్థితి మీన్స్ ఆరోగ్యం బాగుంటుందని మనం చెప్పవచ్చు. అలాగే ఇరుగు పొరుగు వారితో బాగుండండి. బంధుమిత్రులతో చిన్నపాటి తగాదాలు జరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల వలన ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. మిమ్మల్ని ఇతరులు చిన్న చూపు చూడడం అనేటటువంటిది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మీరు ఎంత శ్రద్ధ పెట్టి పనిచేసినప్పటికీ కూడా ఆ ప్రతిఫలము వేరే వాళ్ళు పొందడం జరగడం వల్ల మీరు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు వహిస్తూ ఈ 15 రోజుల కాలాన్ని భగవంతుని యొక్క నామస్మరణతో గడపడం ద్వారా మీకు ఏర్పడబోయేటటువంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మకర రాశి వారు ఈ వారం ఎక్కువగా శివనామస్మరణ, హరినామస్మరణ, మీకు నచ్చినటువంటి దేవతా ఆరాధన చేయడం చాలా ఉపయుక్తమైనటువంటి పని.